వందే మాతర్ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘట్కేసర్ శాఖ ఆధ్వర్యంలో గురుకుల్ జూనియర్ కళాశాలలో సామూహిక వందే మాతరం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ పట్టణంలోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నుంచి సుమారు 1300 మంది విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులందరూ కలిసి పూర్తి వందే మాతరం గీతాన్ని ఆలపించడంతో ప్రాంగణమంతా దేశభక్తి భావంతో పులకించిపోయింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతరం గీతం పోషించిన కీలక పాత్రను, దాని గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకం శ్యామ్కిరణ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశభక్తిని అలవర్చుకోవాలని, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక పెద్ద యుద్ధం జరిగింది బెంగాల్ అడవుల్లో. కొండల మీద డార్జిలింగ్, పురులియా, దాని పేరేం పేరు, జల్పాయిగురి, సిలిగురి, ఆ ప్రాంతాల్లో, ఆ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నటువంటి ఋషులందరూ వచ్చి బ్రిటిష్ వాళ్ళతోటి యుద్ధం చేశారు. ఒక ధర్మయుద్ధం జరిగింది. ఆ ధర్మయుద్ధం 1757లో జరిగింది. దాన్ని సన్యాసి విప్లవము అంటాం. సన్యాసి విప్లవము అంటే సంతాల్ వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము నిజమైనటువంటి భారతమాత సంతానం, మేము ఈ మాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి ముందుకు వస్తున్నాం అని కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సంతాల్ తెగవాళ్ళు, సన్యాసులు కొండలు దిగి కిందకొచ్చి 1757లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం జరిపారు. దీనికి రిఫరెన్స్ ఏంటి అంటే, ఆ కథనంతటిని బంకించంద్రుడు ఆనందమఠ్ అనేటువంటి నవల రాశాడు. ఆ ఆనందమఠ్ అనేటువంటి నవలలో ఈ వందే మాతరం గీతాన్ని పెట్టాడు. అందులో ఉన్నటువంటి సన్యాసులందరూ ఏం చేసేవారంటే, ఉదయాన్నే లేచి ఆనందమఠంలో ఒక పెద్ద దుర్గాదేవి గుడి ప్రాంగణం, ఇంత ప్రాంగణంలో సన్యాసులందరూ కమండలం పట్టుకొని తపస్సు చేయలేదండి, ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేస్తూ, మల్ల యుద్ధం ఎలా చేయాలో అది చేస్తూ, కోటి కోటి కంఠ కలకల నిదాల కరాళే, కోటి కోటి భుజయ ధృత కరకరవాలే అనేటప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకొని ఒకరి మీదకి ఒకరు దూకి కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు నేర్చుకున్నారు సన్యాసులు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ మీదకి వాళ్ళు ఎదురు తిరగడం జరిగింది. ఆ యుద్ధాన్ని ఆనందమఠ అనేటువంటి నవల్లో రాస్తే, రిఫరెన్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. పాత హిందీ నటుడు మాత్రమే తెలుసు, ఆ లైన్లు మాట్లాడమే తెలుసు. మొత్తం పాట యొక్క అర్థము అదంతా కూడా ముందు పాట బాగా వినిపించాడు. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ఈ వందే మాతరం మన భారతదేశంలో ఐక్యత నిలిపింది. 1905లో బెంగాల్ విభజించినప్పుడు ఆ బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ అని చెప్పి భారతదేశంలో చాలా బలంగా వీళ్ళు కలిసి ఉంటున్నారు, వీళ్ళని ఏదో ఒక విధంగా విడగొడితే తప్ప మన పరిపాలన ఇంకా బాగా సాగదు అనే ఉద్దేశంతో మనల్ని వాళ్ళు ఏదో మతపరంగానూ ఆ విధంగా విభజించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఈ వందే మాతరం ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసింది. ఈనాడు దేశంలో ఎంతో విభిన్నత ఉంది, కానీ మనమందరం కూడా భారతీయులం, భారతీయ బిడ్డలం. మనం అది గుర్తుపెట్టుకోవాలి. కులాలు మతాలు వేరుండొచ్చు, ఈ దేశమంతా కూడా మనది, భారతదేశం మనది అనే భావన విద్యార్థులలో రావాలి. ఇదంతా కూడా ఈ భావన కలిగించడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా బలంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే విద్యార్థులకు దేశం పట్ల ప్రేమ, ఐక్యత భావం వస్తుందో ఈ దేశం ఇంకా చిరకాలం ఉంటుంది. ఇంతకుముందే చెప్పాం, మనం బంగ్లాదేశ్ విడిపోయింది, ఈనాడు మనకు శత్రువు అయింది అనుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో ఈ పంజాబ్ కానీ ఇలాంటివి ఏమైనా విడిపోతే మనం ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు కాబట్టి ఈ దేశం మనది, ఈ దేశాన్ని కాపాడుకోవాలా. మనమందరం భారతదేశ ముద్దు బిడ్డలం, దేశం గర్వించే స్థాయిలో ఉండాలా. ఎవడో బ్రిటిష్ వాడు ఏదో రాసినాడని ఇందాక సార్ చెప్పినాడు. ఈనాడు భారతదేశం ప్రపంచాన్ని వెళ్తూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విజ్ఞానవేత్తలకు భారతదేశం నిలవైపోతూ ఉంది. ఈనాడు అనేక దేశాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇటీవల అమెరికాలో కొన్ని పరిణామాల వల్ల భారతీయులకు కొంచెం అవకాశాలు తగ్గితే జపాన్, జర్మనీ, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా మనకు స్వాగతం పలుకుతున్నాయి. మనం విజ్ఞాన కనులం. మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క ప్రతిష్టను ప్రపంచంలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దీని అందరికీ కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కృషి చేయాలని చెప్పి, పౌర సమాజం కూడా తమ యొక్క బాధ్యతగా మెలిగి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తలుస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏబీవీపీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. వరల్డ్ యోగా డే June 21 ఎందుకంటే లాంగెస్ట్ డే టైం. మీకు తెలుసా లాంగెస్ట్ నైట్ ఎప్పుడు వస్తుందో? లాంగెస్ట్ నైట్ December 21. ఈ December 21 నైట్ లాంగెస్ట్ నైట్. UNO ఈజ్ రెడీ టు డిక్లేర్ December 21 యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే.
వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అవ్వబోతోంది. దట్ ఈజ్ విశ్వగురు భారత్. December 21st లాస్ట్ ఇయర్ December 21st నాడు నైట్ 8:30కి ఆల్ ఓవర్ ది వరల్డ్ 8.5 మిలియన్ పీపుల్ మెడిటేషన్లో కూర్చున్నారు. ఇప్పుడు 10 మిలియన్ వరకు కూర్చోబోతున్నారు. 8:30కి మీరు కూడా మెడిటేషన్ చేయొచ్చు. దట్ విల్ బి నోటీస్డ్ యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే హియర్ ఆఫ్టర్. దట్ ఈజ్ విశ్వగురు. థ్యాంక్ యూ. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. తల్లి నీకో వందనం, తల్లి నీకో వందనం. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఈ వందే మాతరం ఒక గేయంగా కాకుండా ఒక స్లోగన్గా కేవలం మన మధ్య కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది యొక్క హృదయాల్లో నిలిచినటువంటి గేయం. 150 సంవత్సరాల కింద రచించినటువంటి ఈ గేయం స్వాతంత్రోద్యమంలో వందే మాతరం మూమెంట్గా మారి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఈ గేయం వందే మాతరం గేయం. మనం ప్రపంచానికి అగ్రగామిగా భావిస్తున్నటువంటి యుఎస్లో ఉన్నటువంటి సైంటిస్టులు మాట్లాడతారు, మానవ జాతికి పుట్టినిల్లు ఏంటంటే భారతదేశం. భారతదేశం కాదు, ప్రపంచానికి సైన్స్ ఇచ్చినటువంటి దేశం భారతదేశం. మనకి మ్యాథ్స్ని కనుక్కున్నటువంటి ఈ ప్రపంచం మొత్తం నడుస్తున్నటువంటిది మ్యాథ్స్ పైన. ఆ మ్యాథ్స్ని కనుక్కున్నటువంటిది ఆర్యభట్టుడు, జీరో ఒక భారతీయుడు, అది నా భారతదేశం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్కి ఎక్కడ మూలం చూసినా కూడా సంస్కృతమే. ఆ సంస్కృతం పుట్టినటువంటి దేశం నా భారతదేశం. ఇది కాదు, ఒక స్వామి వివేకానంద ఈ యొక్క కార్యక్రమం ఒక 5 నిమిషాలలో మనం పూర్తి చేసుకుంటాం. 5 నిమిషాలు మాత్రమే మనం ఈ యొక్క గ్రౌండ్లో ఉంటాం. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. విద్యార్థి పరిషత్ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంకం శ్యామ్ కిరణ్ గారిని ఒక अधिनायक जय है भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए तव जय धाता. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. धन्यवाद. थैंक यू.